ఓం శ్రీమాత్రే నమః. కూష్మాండ సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవ చ దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండ శుభదాస్తుమే. దుర్గామాత యొక్క 4వ స్వరూప నామము కూష్మాండ. దరహాసం చేయుచు బ్రహ్మాండమును సృజించున్నది కావున ఈ దేవి కూష్మాండ అను పేరు విఖ్యాత. ఈ జగత్ సృష్టి జరగక ముందు అంతటిను గాఢాంధకారమే అలుముకొని ఉంది. అప్పుడు ఈ దేవి తన దరహాస మాత్రమున ఈ బ్రహ్మాండమును సృజించెను. కావున ఈమెయే సృష్టికి ఆదిశక్తి. ఈ సృష్టి రచనకు పూర్వము బ్రహ్మాండమునకు అస్తిత్వమే లేదు. ఈమె సూర్య మండలాంతర్వర్తిని. సూర్యమండలంన నివసింపగల శక్తి సామర్థ్యములు ఈమెకే కలవు. ఈమె శరీర కాంతిచ్చటలు సూర్యకిరణ ప్రభల వలె దేదీప్యమానముగా వెలుగొందుచుండును. ఈమె తేజస్సు నిరుపమానము, దానికి ఆదియే సాటి. ఇతర దేవతలెవ్వరునూ ఈమె తేజ ప్రభావములతో తులతూగజాలరు. ఈమె యొక్క తేజో మండల ప్రభావముననే దశ దిశలు వెలుగొందుచున్నవి. బ్రహ్మాండమునందలి సకల వస్తువులలో ప్రాణులలో గల తేజస్సు ఈమె ఛాయయే. ఈమె 8 భుజములతో విరాజిల్లుచుండును. అందువలన ఈమె అష్టభుజాదేవి అను పేరుతో కూడా వాసిగాంచి. ఈమె 7 చేతులలో వరుసగా కమండలు, ధనుస్సు, బాణము, కమలం, అమృత కలశము, చక్రము, గద అనునవి తేజరిల్లుచుండును. 8వ చేతిలో సర్వసిద్ధులను నిధులను ప్రసాదించు జపమాలయుండు. ఈమెయు సింహవాహనయే. సంస్కృతమునందు కూష్మాండము గుమ్మడిక కూష్మాండ బలి ఈమెకు అత్యంత ప్రీతికరం. అందువలనను ఈమె కూష్మాండ అని పిలువబడు. నవరాత్రి ఉత్సవములలో 4వ రోజున కూష్మాండాదేవి స్వరూపముననే దుర్గామాత భక్తుల పూజలను అందుకు. ఈనాడు సాధకుని మనస్సు అనాహత చక్రమునందు స్థిరమగును. కావున ఈ దినమున సాధకుడు మిక్కిలి పవిత్రమైన నిశ్చలమైన మనస్సుతో కూష్మాండాదేవి స్వరూపముననే ధ్యానించుచు పూజలు సలపవలెను. భక్తులు ఈ దేవిని చక్కగా ఉపాసించుటచే పరితృప్తి అయి ఈమె వారి రోగములను శోకములను రూపుమాపు. ఈ మానవుడు నిర్మల హృదయముతో ఈమెను శరణుజొచ్చినచో అతనికి అతి సులభముగా పరమపదము ప్రాప్తించును.